సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం ఇప్పుడు. నమస్తే సార్. సార్, ఇప్పుడైతే 55 టికెట్లు విడుదలైతే మొత్తానికి అందరూ ఎదురు చూసిన గడియ వచ్చేసిందని చెప్పాలి. కాకపోతే ఇప్పటి నుంచే యాక్చువల్గా కొంతమంది అసంతృప్తి మొదలవుతోంది. టికెట్ రాలేదు, మాకు రావాలి అని, సర్వేల ప్రకారం చూడలేదు అని కొంతమంది వాదన. సో వీటిలన్నిటి గురించి మీరు ఏమంటారు? అసలు టికెట్లు ఏం చూసి ఇచ్చారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఒక నియోజకవర్గానికి అప్లై చేసుకుంటే వచ్చేది మాత్రం ఒక నియోజకవర్గంలో ఒకరికి మాత్రమే టికెట్ వస్తుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే, నగ్న సత్యం. కానీ ఒకసారి ఏఐసిసి సర్వే చేస్తుంది, రాహుల్ గాంధీ గారి టీం సర్వే చేస్తుంది, సునీల్ కన్గోల్ గారు సర్వే చేస్తారు. అదేవిధంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా సర్వే చేసిన తర్వాత విచ్ ఈస్ ద బెస్ట్ అనే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి మూడు సభ్యులను సెలెక్ట్ చేసి అది మన కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిన తర్వాత ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్షన్ ఎట్లా ఉంటుంది? సర్వేలు ఉంటాయి, ద సేమ్ టైం మెరిట్ ఉంటుంది. మెరిట్, సెలెక్ట్ అండ్ ఎలెక్ట్, ఈ 3 పద్ధతుల ద్వారానే సర్వేని చూసి దాంట్లో ఎవరికి పడితే వారికి టికెట్ ఇచ్చేటట్టు ఉండదండి. ఇప్పుడు లాయల్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మీద లాయల్టీ ఉండాలి, గాంధీ కుటుంబానికి లాయల్టీ ఉండాలి, పార్టీలో అతని షేర్ ఎంత ఉందని, సర్వీస్ ఎంత అని చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని రకాలుగా ఎదుటి పార్టీ వాళ్ళని కూడా ఢీకొనే శక్తి కూడా ఉండాలి. అన్నీ ఉంటేనే సరిపోదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అలా డబ్బులతోని డబ్బుల సంచులతోని అలా నియోజకవర్గాల్లో మన వీధి కుక్కల్లా పర్యటిస్తున్నారు. కాబట్టి వాళ్ళని తట్టుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉండాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ రేవంత్ రెడ్డి గారు అన్నీ ఆలోచన చేసి మూడు పేర్లను ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పోయిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ ఒక సభ్యుని సెలెక్ట్ చేసి పంపడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎన్నికలు ఒకటే కాదు, అంతిమంగా ఎమ్మెల్యే అనేదే కాదు, రేపు ఎమ్మెల్సీలు ఉన్నారు, రేపు కార్పొరేషన్ చైర్మన్, రేపు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా పార్టీ పదవులు ఉన్నాయి, ఎన్నో పదవులు ఉన్నాయి. ఇప్పటికే మనం ఏదో అయిపోయిందని చెప్పేసి మన దిష్టి బొమ్మలు కాల్చడం, నిరసన చేయడం అనేది పద్ధతి కాదు. ఏదంటే చర్చల ద్వారా కూర్చోవాలి. మనకు రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా మాణిక్యరావు ఠాకరే గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడే మాణిక్యరావు ఠాకరే గారు వేరే నిరసన తెలుపుతున్న సభ్యులతో మాట్లాడుతున్నారు. అంత శాంతియుతంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది కలగదు. నా సూచన ఏంటంటే కార్యకర్తలు చాలా సమన్వయం పాటించవలసిన సమయం ఇది. ఎందుకంటే శత్రువు బలమైన వాడు. మనలో ఏదైనా విభేదాలు ఉంటే చర్చల ద్వారా పిసిసి అధ్యక్షుల దగ్గర కూర్చొనో, ఠాకరే గారి దగ్గర కూర్చొనో, లేదా సీనియర్ల దృష్టికి తీసుకుపోయో, లేదంటే బట్టి విక్రమార్క తీసుకుపోయి ఢిల్లీ మన పెద్దలు ఉన్నారు, అగ్రనాయకులైన సోనియా గాంధీ గారు ఉన్నారు, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారి దృష్టికి పోయి మన యొక్క సమస్యలు కానీ మన యొక్క డిమాండ్లను తీర్చుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు నిరసన ద్వారా ఏమైందంటే మనమే అధికార పక్షానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులైన కార్యకర్తలను సమన్వయం పాటించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నా యొక్క వినతి. అంటే ఇప్పటి వరకు అయితే వేరే పార్టీలకి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది, అంటే వాళ్ళు ఏదో ఒకటి అనడం అలాగా. బట్ ఇప్పుడు కాంగ్రెసే వచ్చింది. నిన్నైతే ఆయన విగ్రహాన్ని కూడా దగ్ధం చేశారు, ఆయన ఫోటోనది. సో దాని గురించి ఏమంటారు? ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎలా బుజ్జగిస్తారు టికెట్ రాని వాళ్ళని? నిన్న మా పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్పింది ప్రెస్ కాన్ఫరెన్స్. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, మంచి అయినా నేను స్వీకరిస్తా, చెడైనా స్వీకరిస్తా. కార్యకర్తల కోసం నా రక్తం బొట్టు, చివరి రక్తం బొట్టు వరకు కూడా కార్యకర్తల కోసము, అదేవిధంగా పార్టీ కోసం నేను కష్టపడతా అన్నాడు. కనుక అధ్యక్షుడు కాబట్టి ఇట్లాంటివి కొన్ని వస్తాయి, వచ్చినప్పుడు ఆయన తట్టుకునే ధైర్యం ఉంది, సమాధానం చెప్పే ధైర్యం ఉంది. అదేవిధంగా ఏ కార్యకర్తకు అన్యాయం జరుగుతుందో ఆ కార్యకర్తకు రేపు భవిష్యత్తులో మళ్ళీ అవకాశం కల్పించే బాధ్యత కూడా ఆయన మీదనే ఉంటుంది, ఇచ్చే ధైర్యం కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఆయన నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. మనందరం ఉంచి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా, మనం ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏమైందంటే రేపు ఈ టీఆర్ఎస్కో బీజేపీకో వాళ్ళు చులకన చూసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన లాయల్టీ, మనం 130 సంవత్సరాల పార్టీ, స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఎన్నో రాహుల్ గాంధీతో మనం రైతు డిక్లరేషన్ చేయించుకున్నాం, ప్రియాంక గాంధీతో యూ డిక్లరేషన్ చేయించుకున్నాం, అదేవిధంగా సాక్షాత్తు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీతో మనం 6 గ్యారంటీలు తీసుకున్నాం. ఇలా ప్రజలలో సానుభూతి ఉంది. ప్రజలందరూ కూడా ఇలా నిరుద్యోగులు కానీ, యూనివర్సిటీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ చిన్న సమస్యలను పక్కకెట్టి మన అంతిమ లక్ష్యం, మన అంతిమ గడియ దగ్గరకు వచ్చింది. కాబట్టి మన లక్ష్యాన్ని ముద్దాడే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి కనుక మనందరం చాలా సమన్వయంతో, ఓర్పుతోని చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కాబట్టి ఎలాంటి అల్లర్లకు కానీ, ఇట్లాంటి దిష్టి బొమ్మలకు తగులబెట్టుడు, నిరసన తెలుపు కార్యక్రమాలకు స్వస్తి పలికి తద్వారా మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని
నాయకులను అదేవిధంగా నాతో పాటు కార్యకర్తలందరూ కూడా నేను వేడుకుంటున్నాను. చివరిగా చెప్పండి సార్, అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళకి మైండ్ బ్లాక్? 100% కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టి ఏ విధంగా కేసీఆర్ గారు నిన్న ప్రకటించారో మమ్మల్ని కాపీ కొట్టిండు అంటే మేము చాలా సందర్భాల్లో మన తెలంగాణలో ఉంటుంది నకల్ మారతవి అకల్ రైన్ అన్నాడు. మేము కొట్టిన గ్యారంటీ, మేము ఇచ్చిన రైతు గ్యారంటీ, అదేవిధంగా మేము ఇచ్చిన యూత్ గ్యారంటీలనే ఆయన తీసుకొని దాన్ని ముద్రించిండు. అంతే పాత సీసాలో కొత్త పచ్చడి పెట్టినట్టు ఆయన. అంతేగాని ఆయన గ్యారంటీలను, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన విధానాలను ప్రస్తుత తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా విద్యార్థి లోకం అయితే అసలే నమ్మే పరిస్థితులు లేదు. అదేవిధంగా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. ఏ నీళ్ళ కోసం నిధుల కోసం అయితే కొట్లాడాము. ఆ ట్యాగ్ లైన్లో తుంగలో తొక్కిన దౌర్భాగ్యుడు అంటే ఇలా కేసీఆర్ గారు. అందుకొరకే ఇలా ఒంటి కాలు మీద ఇలా విద్యార్థి లోకం గర్జిస్తూ ఉన్నది. లేక ఒక టీఎస్పీసీ ప్రకటిస్తే దాన్ని 40,000 మంది జీవితాలతో చెలగాటమాడిన ఈ కేసీఆర్ను ఏ చెట్టుకు ఊరేసినా తప్పు లేదని ఇలా విద్యార్థి లోకం అంటుంది. అదేవిధంగా ఇలా నిన్నమొన్న ఒక ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది. ఆ ప్రవళిక అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఈ గ్రూప్ 1 రద్దయినందుకో, ఈ యొక్క ఉద్యోగాలు రాకనో ఇలాంటి అమ్మాయిలు ఎంతో చనిపోతూ ఉన్నారు. ఆ అమ్మాయిలందరికీ కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తున్నాయి. డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా గాంధీ గారికి మనం బహుమతికి ఇవ్వబోతున్నాము. ఆ తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఈ జాబ్ క్యాలెండర్ను కూడా పూర్తి చేసి తెలంగాణ ఉన్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.